మన పురాణాల్లో మహాభారతం, రామాయణం చదువుకుంటే తరచూ వినే పదం అశ్వమేధయాగం. ప్రభు శ్రీరాముడు కూడా అయోధ్యలో ఈ యాగం చేశారు. అశ్వమేధం అంటే ఒక రాజు యొక్క పరాక్రమం, సామ్రాజ్యం, దాతృత్వం అన్నీ పరీక్ష పెట్టే మహాయజ్ఞం. ఆశ్వలాయన శ్రౌతసూత్రం చెబుతోంది, ఎవరైతే సమస్త విజయాలు, సమస్త సంపదలు కోరుకుంటారో ఆ రాజు అశ్వమేధానికి అర్హుడు. దీనికి వేలాది మంది పండితులు, లక్షలాది మంది ప్రజలు, కోట్ల రూపాయలు అవసరం. కాని మీకు తెలుసా, భారతదేశంలో చివరి సంపూర్ణ అశ్వమేధయాగం కలియుగంలోనే జరిగింది. అది కూడా దాదాపు 300 ఏళ్ల క్రితం 1734లో జైపూర్లో. జైపూర్ మహారాజు సవాయ్ జైసింగ్ ద్వితీయ ఈ యాగాన్ని పూర్తిచేశారు. ఈ యాగానికి 5 సంవత్సరాల ముందే సన్నాహాలు మొదలయ్యాయి. దాదాపు 14 నెలలు కొనసాగింది. 3 కోట్ల బ్రాహ్మణులకు అన్నదానం, బంగారం, వెండి, ఏనుగులు, గుర్రాలు దానం చేశారు. చరిత్రకారులు చెబుతున్నారు, ఈ యాగంలో కేవలం దానధర్మాలకే 33 కోట్ల రూపాయలు ఖర్చయిందని. అశ్వమేధానికి వదిలిన గుర్రం పేరు శ్యామకన్న. దానిమీద జై పతాక అని రాసిపంపారు. ఎవరిదగ్గర ధైర్యముంటే ఆపమని సవాలు విసిరారు. ప్రయాగ్ వరకు తిరిగి వచ్చిన ఆ గుర్రాన్ని కొందరు ఆపేందుకు ప్రయత్నించినా చివరికి వారు వీరమరణం పొందారు. నేటికీ జైపూర్ చాంద్పోల్ దగ్గర వారిని భౌమియా రూపంలో పూజిస్తారు. ఈ అశ్వమేధం తర్వాత ప్రజలు జైసింగారికి ధర్మరాజు, యుధిష్ఠిరుడు బిరుదు ఇచ్చారు. కాని సవాయ్ జైసింగ్ కేవలం రాజు మాత్రమే కాదు, గొప్ప ఖగోళ శాస్త్రవేత్త కూడా. ఆయన నిర్మించిన జన్సర్ మంతర్ ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద ఖగోళశాల. న్యూటన్ కాలంలోనే తన పరిశీలనలతో ప్రపంచానికి సవాలు విసిరిన మహావ్యక్తి. అదే కాకుండా జైపూర్ నగరాన్ని మొదటి ప్లాండ్ సిటీగా రూపకల్పన చేసిన రాజు కూడా ఆయనే. అలా రామాయణం నుంచి ప్రేరణ తీసుకొని కలియుగంలోనూ చివరి అశ్వమేధయాగం జరిపి సనాతన ధర్మానికి గొప్ప ముద్ర వేశారు సవాయ్ జైసింగ్ ద్వితీయ గారు. అటువంటి మహారాజుకు మన శతకోటి నమస్కారాలు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన చరిత్ర, పురాణ, తాంత్రిక విశేషాల కోసం వారాహి శరణం యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.